దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి మనము రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అనే వాక్యాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అనగా, మనకు విరోధముగా ఉన్న ఏవైనా కూడా దేవుడు మన వైపు ఉంటే అవి వ్యతిరేకమైన పనులు చేయలేవు అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. మొదటిగా విరోధంగా ఎవరు ఉండలేరు అని తెలుసుకోవాలి. ఎవరైనా కనబడినా కూడా విరోధంగా చేయలేరు అని మనం తెలుసుకోవాలి. ఎవరైనా చేస్తున్న కార్యాలు మనం చూసినా వాటిని దేవుడు విరోధముగా పని చెయ్యనివ్వడు అనేది మనం గుర్తించాలి. అది ఈ వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఎంతో గంభీరమైన స్థితిని మనలో కలిగించే వాక్యముగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. దీని గురించి మనము కొన్ని విషయాలు ఇదివరకు విన్నాం. మొదటిగా మనము అంతకుముందు విన్న వాక్యములో మన యొక్క లేక సాతానును గురించి, మనుషులను గురించి, అలాగే మనస్సాక్షిని గురించిన విషయాలు విన్నాం. అదెంతో అద్భుతమైన వర్తమానము. కాబట్టి ఇటువంటి విషయాలు అనేక సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. అలాగే గత వారములో మనం విన్నాం, దేవుడు మన పక్షమున ఉండగా మనుషులు విరోధులైన వారు ఏం చేయగలరు అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్పబడినట్లుగా, దేవుడు నాకు సహాయుడు గనుక నేను భయపడను, మనుషులు ఏం చేయగలరు అని మంచి ధైర్యంతో మనం చెప్పాలి అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ విషయాలను ప్రభు మనకు తెలియచేశాడు. మనుషులు మనకు వ్యతిరేకంగా ఉన్నా, వారు మన గౌరవానికి నష్టం కలిగిస్తున్నా, మన ఆర్థిక విషయాలకు నష్టం కలిగించేవారుగా ఉన్నారు. ఇదే కదా మన భయాలు. వీటిని గురించి ఇంకా నాకు ఆసక్తి ఉంది వాక్యం చెప్పడానికి కోసం. అటువంటి విషయాలు ఎందుకంటే మనం ఎక్కువగా ఎదుర్కొనేది అలాగే. వాక్యాలు కూడా చాలా వాక్యాలు ఉన్నాయి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అని ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ధైర్యపరిచే సందర్భాలు కూడా అనేక చోట్ల కనబడతాయి. అనగా దాని ద్వారా దుష్టుడు లేక మనుషుల ద్వారా ఎంత నష్టం కలుగుతుంది, దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలు ఏ విధంగా బలహీనపరచబడుతున్నారు, ఇటువంటి అనేకమైన విషయాలు వాక్యంలో ఉన్నాయి. కాబట్టి వీటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనుషులు మన గౌరవానికి నష్టం కలిగిస్తారని, మన ఆర్థిక విషయాలకు నష్టం కలిగిస్తారు. కానీ దేవుడు నష్టాన్నే లాభంగా చేయాలనే కొత్త రూల్ పెట్టాడు. అప్పుడు నీకు నష్టం జరగాల, లాభం జరగాల? నష్టమే జరగాలి. ఎందుకంటే ఈ రూల్ ప్రకారం నీకు నష్టమే ఏం చేస్తాడు? లాభం అయిపోతుంది. అంతకుముందు నువ్వు దినమంతా కష్టపడితే ఎంత జీతం రావాలో న్యాయపరంగా కొలిచి అంత జీతం ఇస్తాడు. కానీ ఇప్పుడు ఈ రూల్ ప్రకారం నష్టము ద్వారానే రెండంత లాభం కలుగుతుందంటే చూడండి, నష్టమే నీకు అక్కడ అత్యధికమైన లాభం కలుగుతుంది అనేది మనం గుర్తించాలి. ఏదైనా డబుల్ కావాలంటే ఎంత టైం కావాలండి? ఏదైనా డబుల్ కావాలంటే ఎంత టైం కావాల్సి వస్తుంది? దాని గురించి మీరు ఆలోచించండి. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇంత టైం ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాల సమయం పడుతుంది. చూడండి, అంత సమయం పడుతుంది. కానీ ఒక నష్టము నీకు 5 సంవత్సరాల కాలము లేకుండానే ఏం చేస్తుంది? రెండంతల ప్రతిఫలాన్ని నీకు కలుగజేస్తుంది. దేవుడు ఒకవేళ ఏదైనా అనుమతిస్తే అవి చాలా అరుదు, అంటే సాధారణంగా జరగవు. కానీ ఒకవేళ ఎక్కడైనా అనుమతిస్తే అది
అత్యధికమైన లాభము. 3 సంవత్సరాలు చదవాల్సిన దాన్ని 1 సిట్టింగ్లో అయిపోతుంది చూడండి. 1 సంవత్సరంలో 3 సంవత్సరాల డిగ్రీని 1 సంవత్సరంలో పూర్తి చేసే కార్యక్రమం అనేది ఎలా ఉంది? అలాంటిదన్నమాట. చాలా అరుదైనది అన్న విషయాలు మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అనేకమైన విషయాలు ఆ వాక్యములో మనకు జ్ఞాపకం వస్తున్నాయి. విరోధంగా కనిపించే వ్యక్తులు, విరోధంగా కనబడే కార్యాలు, వాటన్నిట్లో దేవుడు మన పక్షమున ఉండగా అది విరోధంగా చేయగలదా? విరోధి ఎవడు అంటే అసలు నీకు విరోధే లేడు, నీకు విరోధే లేడు. మరి శ్రమలు, కష్టాలు, శ్రమలు మహిమకరములు అన్నాడు వాక్యంలో. శ్రమల ద్వారా జరుగుతున్న కార్యాల గురించి మన జ్ఞాపకం చేసుకుంటే, శ్రమల్లో నీ వేరు లోతుకు దూసుకొని పోతుంది. నువ్వు ఎలా ఉంటున్నావు అంటే అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటున్నావు. నిన్ను కదిలించలేనంత లోతుల్లో స్థిరపడిపోతున్నావు. శ్రమలు ఏం చేస్తున్నాయి తెలుసా? పాతుకుపోయేటట్లు చేస్తున్నాయి క్రీస్తులో నిన్ను. కాబట్టి శ్రమలు ఏం చేస్తున్నాయి? నీలో దృఢత్వాన్ని పెంచుతున్నాయి. కాబట్టి శ్రమ ఎలా అవుతుంది? కాబట్టి అది విరోధం ఎలా అవుతుంది? నేను స్థాపించేది విరోధం ఎలా అవుతుంది? క్రీస్తుల్లో నీవు స్థిరమైన వ్యక్తిగా నిలబెట్టేది నీకు ఎలా శ్రమ అవుతుంది? కాబట్టి దేవుడు నీ వైపు ఉన్నాడు గనుక అది జరుగుతుంది. నిన్ను కదిలించాలనే వాటి ద్వారా నీ వేరు లోతుల్లోకి చొచ్చుకొని పోతుంది. కదల్లేని వ్యక్తి అయిపోతున్నావు. నన్ను ఎవరు కదిలించలేరు అన్నంత స్థిరంగా. ఎందుకు? శ్రమలు. చూసారా? కాబట్టి అలాగే శ్రమల ద్వారా ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమ పెట్టిన కొలదిగా విస్తరించడం జరుగుతుంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని శ్రమ పెట్టిన కొలదిగా ఏం జరుగుతుంది? వారు విస్తరిస్తున్నారు. వారు ఎందుకు శ్రమ పెడుతున్నారు? వీరు అభివృద్ధి కావద్దు, వీరి సంతానం అభివృద్ధి కావద్దు అని శ్రమ పెడుతుంటే, దేవుడు ఆ శ్రమను బట్టి విస్తారంగా వారికి సంతానాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. అసలు ఎందుకు ఇది జరుగుతుంది? దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు. నీ శ్రమను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రువు ఇలా అనుకున్నాడా? అయితే నేను ఎలా చేస్తాను. శత్రువు ఏమనుకున్నాడు? నీవు విస్తరించుకొని నీ జనాభా సగము కావాలని శ్రమలు మొదలు పెడితే, జనాభా సగం కాదు, రెట్టింపు కంటే ఎక్కువైపోతుంది. చూసారా? శత్రువు అనుకున్నది కాదు. శత్రువు అలా అనుకున్నందుకే నీ దీవెనలు ఊహించలేనంత ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు అనేది ఇది ఎంత అద్భుతం. అలా ప్రతి దాని దగ్గర దేవుడు నా వైపు ఉంటే ఇది ఏం చేస్తుంది? శత్రువు చేసే దాని ద్వారానే నీవు స్థిరపడిపోతున్నావు, అలాగే విస్తరిస్తున్నావు. అలాగే శ్రమలు, బైబిల్ చెప్తుంది, మహిమకరములు. శ్రమలు ఎలాంటివి? మహిమకరములు. అలాగే ఇక్కడ నీవు శ్రమ పొందినప్పుడు నీవు సంతోషించాలి. ఎందుకంటే రాకడలో నీకు మహిమ కలుగుతుంది, నిరంతరం ఉండే ఘనత కలుగుతుంది అన్న విషయాలు కూడా చెప్పాడు. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నీ వైపు ఉన్నాడు గనక. దేవుడు నీ వైపు ఉన్నాడు గనక ఊహించలేని మహిమను దేవుడు నీ సొంతం చేస్తున్నాడు నిత్యత్వంలో శ్రమల ద్వారా. కాబట్టి దేవుడు నీ వైపు ఉంటే శ్రమ కూడా నీకు అధికమైన సంతోషం, అధికమైన ఆశీర్వాదం, ఊహించలేనంత లాభం. ఇది మనం గ్రహించాలి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక విరోధమైనవన్నిటి గురించి మన సబ్జెక్టు ప్రారంభం చేసుకోవాలి. ఇక మీరు ఏంటి? దేవుడు నా పక్షమున ఉంటే ఇక మీ కష్టాలు, మీ శ్రమలు, మీ బాధలు మీకు బాధాకరంగా కనిపించేవి మీరు క్రీస్తులో ఆనందించి అంతగా, ఎగిరి గంతులు వేసి అంతగా, ఆ ఆనందం మీలో లేకుండా చేసేవన్నిటి దగ్గర దేవుడు నా వైపు ఉంటే ఇది ఏం చేస్తుంది? ఆలోచించడం మొదలు పెట్టండి. ఎవరి కోసం? మీకోసమే. మీ ప్రాణానికి బోధించుకోవడానికి అది మీరు మొదలు పెట్టాలి. దేవుడు నా వైపు ఉంటే ఇది ఏం చేస్తుంది? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన వైపు ఉండగా మనకు విరోధంగా ఏం జరుగుతుంది? ఏం జరగగలదు? ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన వాతావరణంలోనికి రాగానే శాపాన్ని దీవెనగా మార్చేస్తున్నాడు.
మన వాతావరణంలోకి రాగానే వడగాలి, ఇక్కడ చల్లగాలి అవుతుంది, ఇక్కడ చల్లపరిచే మేఘాలు పెట్టాడు, మనకు తెలియట్లేదు. కొన్ని ప్రాంతాల్లో గాలో వడగాలో ఏదో రానివ్వు, ఇక్కడ ఆ గాలిని చల్లగా మార్చేదాన్ని దేవుడు ఇక్కడ పెట్టాడు. అది ఆశ్చర్యం, అది మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆ మేఘాలు చల్లగా వీటిని చేస్తున్నాయి. దేవుడిని వైపు ఉండగా వ్యతిరేకంగా ఎవరు కార్యాలు చేయగలరు? వారు వ్యతిరేకము అనుకోవచ్చు, శత్రువు యొక్క ప్రణాళిక వేరు, కానీ దేవుని ప్రణాళిక వేరు. అదే విషయంలో దేవుని యొక్క ప్రణాళిక వేరు. అది మనం గుర్తించాలి. కొన్నిసార్లు మనం తరమబడుతున్నామంటే తరమబడడం కాదు, గమ్యానికి చాలా వేగంగా దేవునిని తీసుకెళ్తున్నాడు. దేవుని ఉద్దేశం వేరు. నేనేం తరమబడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, కాదు, నీ గమ్యం వైపు నువ్వు చాలా వేగంగా దేవునిని తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఇక విరోధంగా ఉన్నవన్నీ మీరు ఆలోచించండి. దేవుడు నా వైపు ఉంటే, దేవుడు ఎలా మన వైపు ఉంటాడు? మనం దేవుని వైపు ఉంటే దేవుడు మన వైపు ఉంటాడు. ఇది మనం గుర్తించాలి. మనం దేవుని వైపు ఉండాలి, మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళడమే దేవుని వైపు ఉండడం. దేవుని యొద్దకు వెళ్ళకుండా చేయడమే సాతాను యొక్క తంత్రం. ఈ సమయంలో సాతాను గురించిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పక్షమును ఉండగా సాతాను ఏం చేయగలడు? సాతాను గురించిన విషయాలు చాలామందికి తెలియదు, కానీ అవన్నీ వాస్తవాలు, అవన్నీ నిజాలు. దేవుని ఆత్మ లేని చోట సాతాను వచ్చి చూసి, దురాత్మ వచ్చి చూసి మరి 7 తనకంటే చెడ్డవైన మరి 7 దురాత్మలను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో కాపురం ఉంది. అంటే దాని యొక్క శక్తిని గురించి మీరు ఆలోచించాలి. మనుషులంతా దేవునిక దయ్యానిక చెందాల్సిందే, వేరే ఆప్షను లేదు. మనుషులు ఆ విషయాలు, ఆ 2 సబ్జెక్టులు లేవు అనుకొని బ్రతుకుదాం అనుకుంటున్నారు. కానీ ఒక రోజున ఈ 2 సబ్జెక్టులు మనుషులంతా చూస్తారు. మీరు 6వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆకాశం ఓపెన్ అయింది, ఆకాశం తొలగిపోయింది. దేవుని సింహాసనాసనుడైన దేవుని గొర్రెపిల్లను చూస్తున్నారు. ఆయన ఉగ్రతకు తట్టుకోలేక కొండల దగ్గరికి వెళ్ళి దాక్కొని మమ్మల్ని కప్పేయండి తెలుస్తుంది ఒక రోజున. కాబట్టి ప్రపంచం అంతటికీ కూడా ఆ విషయాలు తెలుస్తాయి, అది మనం గుర్తించాలి. సాతాను గురించిన విషయాలు నిజంగా ప్రపంచం అంతటిని భయపెట్టే విషయాలు ఉన్నాయి. ఎందుకంటే వాడు చాలా తెలివైన, అలాగే చాలా క్రూరమైన వ్యక్తి. కానీ ఇక్కడ మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. సైతాను కనిపించడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆత్మగా, దురాత్మ గనక కనిపించడు. కాబట్టి కనిపించకుండా ఉన్నప్పుడు ఏదో నాకు కనిపిస్తాడు, నన్ను తోస్తాడు, తాకుతాడు అనే పరిస్థితి ఉంటుందంటే అలా ఉండదు. అదన్నీ కూడా అజ్ఞానము. అలాంటి అవకాశము దేవుడు ఇవ్వడు. మన చుట్టూ దేవుడు తన దూతలను ఉంచాడు ఆయన నమ్ముకున్న వారికి. ఇది వాక్యం చెప్తుంది. ఆ దూతలైన వారు నీకు ఎలా ఉన్నారో సాతాను కూడా అలా ఉంటాడు. వాడి నుండి కాపాడడానికి దూతలు ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ సాతాను గురించిన కొన్ని విషయాలు మనము విన్నప్పుడు మనుషులందరికీ సాధారణంగా భయమే కలుగుతుంది. అవును, అవన్నీ నిజాలే. మరి అవన్నీ కూడా ఎటువంటివి? నిజాలే. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మన వైపు ఉండగా సాతాను మనుషుల్ని పెట్టుకుంటే ఇంకేంటి? నువ్వు ఊడ్చి చక్కగా అమర్చి ఉన్నా కూడా దేవుని ఆత్మ ద్వారా దర్శించబడి, దేవుని ద్వారా నీవంతా శుద్ధి చేయబడి, దేవుని నుండి స్వస్థత పొంది, రక్షణ పొంది, ఆశీర్వాదాలన్నీ పొంది, దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఇక వెళ్ళిరండి అని ఉంటే నిన్ను ఎంతకు ముందు కంటే భయంకరంగా వాడు మార్చగలడు. వాడికి ఆ శక్తి ఉంది. దేవుడు ఉంటేనే, ఇది మర్చిపోవద్దు, దేవుడు ఉంటేనే, దేవుడు ఉండగా, ఇది మనం నేర్చుకుంటున్న విషయం. ఇక్కడ అదే కదా, దేవుడు మన పక్షమున ఉండగా. చూసారా? దాన్ని మర్చిపోవద్దు మనం.
దేవుడు ఒక వ్యక్తి వైపు ఉండగా అని రాయడం మొదలు పెట్టండి, ఆలోచించడం మొదలు పెట్టండి, ఎలా ఉంటుంది అది? ఇక ఆ రాత ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ స్కిట్ ఎలా ఉంటుంది, ఆ దృశ్యం ఎలా ఉంటుంది, ఆ ఎగ్జాంపుల్ సంఘటనలు ఎలా ఉంటాయి. ప్రతి సంఘటన దగ్గర దేవుడు అతని వైపు ఉంటే, ఆమె వైపు ఉంటే అనేది మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. అన్ని ఆశ్చర్యం. అక్కడే పొరపాటున మిమ్మల్ని పెట్టుకోనండి, అద్భుతాలన్నీ మీకే జరుగుతుంటాయి. అప్పుడు మీకున్న బాధాకరమైన పరిస్థితులన్నీ కూడా మీకు చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులుగా మారుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి నష్టము లాభముగా మారుతుంది. ఏది బాధాకరం అనిపిస్తుందో అక్కడ అది ఆహ్లాదకరంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు నీ వైపు ఉన్నాడు గనుక అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సాతాను గురించిన విషయాలు, అనేకమైన విషయాలు ఉన్నాయి. సాతాను కనిపించని శత్రువు. సాతాను మనతో యుద్ధం చేస్తున్నాడు. సాతానుకు గొప్ప సైన్యం ఉంది. దురాత్మలు. ఆ దురాత్మ నాయకుడు కలిసి మనతో యుద్ధం చేస్తున్నారు. మనం యుద్ధ రంగంలో ఉన్నాం. ఇది దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఎటువంటి లోకనాథులు? అంధకార సంబంధులకు, చీకటి శక్తులకు సంబంధించి చెప్తున్నాడు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ ఏం చేస్తున్నాం? పోరాడుచున్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు మనతో పోరాటం చేస్తున్నాయి. మనము వాటితో పోరాటం చేస్తున్నాం. ఇది మనం గ్రహించాల్సిన విషయం. కాబట్టి సాతాను శత్రువు కనిపించని శరీరంతో ఉన్న వ్యక్తితో కాదు, రక్త మాంసములు ఉన్న వారితో కాదు, ఆత్మలతో, దురాత్మలతో, చెడ్డ ఆత్మలతో మనం ఏం చేస్తున్నాం? పోరాటం చేస్తున్నాం. సైతాను గురించిన విషయాలన్నీ వినాలి, అవి నిజాలు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది మనం గుర్తించాలి. దేవుడు మన వైపు ఉండి ఆయన చేసే కార్యాలను గురించి మనం గుర్తించాలి. మనం అంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఎలీషా ప్రవక్తను బంధించడానికి సిరియా సైన్యం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని ఒకసారి చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం నుండి చూస్తే, కాబట్టి రాజు అచ్చటికి గుర్రముల రథములను గొప్ప సైన్యమును పంపించాడు. ఎందుకంటే ఎలీషా ప్రవక్త దేవునితో మాట్లాడతాడు. మన రహస్యాలన్నీ దేవుడు ఎలీషా ప్రవక్తకు చెప్పేస్తున్నాడు. కాబట్టి మనము ఇశ్రాయేలు దేశాన్ని పట్టుకోలేకపోతున్నాం అనేది తెలిసి అతడు కృత్రిమంగా ఆలోచించి సైన్యాన్ని పంపించాడు, ఎలీషా ప్రవక్తను తీసుకురండి అని. వారు వచ్చి నలుదిశల పట్టణమును చుట్టుకున్నారు. 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమీ చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అయ్యో అని కేకలు వేస్తున్న పరిస్థితి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవచేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు మన వైపు కూడా ఉన్నారు. ఎవరి వైపు ఉన్నారు? మన వైపు ఉన్నారు. అతడు మన వైపు ఉన్నారని చూస్తే ఎవరు లేరు. కాబట్టి ఎవరున్నారో నువ్వు చూడాలి అని దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. వీడు చూచున్నట్లుగా నీ కార్యాలు చూడాలి. అవి ఎలా ఉన్నాయి? అదృశ్యంగా ఉన్నాయి. దేవుడు, మనము బొమ్మను నమ్ముకున్నామా? అది బొమ్మ చేసి దేవుడు అని చెప్పుకుంటున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు ఈ పట్టణంలో? ఈ పట్టణంలో అందరికీ జ్ఞానోదయం కలగాలి. బొమ్మ దేవుడు కాదు. మనుషుడు దేవుణ్ణి చెయ్యలేడు. మనుషుడు చేసినది కంప్యూటర్ అయినా సరే అది మనిషితోనే సమానం కాదు. ఎవరితో సమానం కాదు? మనిషితోనే సమానం కాదు. అది మనం గ్రహించాలి. ఇక మనిషి చేసినది,
మనిషితోనే సమానం కాదు. అది మనుషులకు తెలియకపోవడం ఎంత విచిత్రమైన విషయం అండి. ఖచ్చితంగా దాన్ని గురించి పట్టణం అంతా కూడా తెలియజేయాలి. అది దేశం అంతా, ప్రపంచం అంతా కూడా ఉజ్జీవం కలగాలి. కాబట్టి నిజంగా అది ఎంత విచిత్రమైన పరిస్థితి. మనము సేవిస్తున్న దేవుడు జీవము గలవాడు, అంతేకాదు జీవాన్ని ఇచ్చేవాడు. ఆయన సజీవుడు మాత్రమే కాదు, ఆయన జీవాధిపతి, జీవాన్ని అనుగ్రహించగలిగిన వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్త కార్యములు చెయ్యగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాలాలు నియమించగలిగిన వాడు, కాలాలను నిలిపివేయగలిగిన వాడు. ఆయన అన్ని కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన సర్వశక్తి గలవాడు. ఆయనతో ఎవరు కూడా సమానము కాజాలరు. ఆయన్ని మనం సేవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇతడు ఆ యొక్క పనివానితో చెప్పాడు, కానీ పనివాడు చూడలేని పరిస్థితిలో ఉన్నాడు దేవుని కార్యాలు. కాబట్టి దేవుని కార్యాలు చూచున్నట్లు కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడు. మన కళ్ళు తెరవబడాలంటే మన దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా బయట నుండి వార్తలు వింటూ, బయట నుండి విషయాలు చూస్తూ కలవరపడుతూ ఉంటే మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవుడు లేని ప్రపంచంలో బ్రతుకుతున్నావా? దేవుడు లేడనుకునే ప్రపంచంలో బ్రతుకుతున్నావా? దేవుడు లేడనుకునే సమాజంలో బ్రతుకుతున్నావా? దేవుడు ఉన్నాడు, ఆయన చేసేవేంటి అనేది తెలుసుకోవాలంటే ప్రార్థనలో నువ్వు ఉండాలి. ప్రార్థనలో కలిగే జ్ఞానం వేరు. కాబట్టి ఇతడు చూచున్నట్లు ఇతని కళ్ళు తెరవమంటే దేవుడు అతని కళ్ళు తెరిచినప్పుడు అతడు చూస్తున్నాడు ఎలీషా చుట్టూ ఎలాంటి రక్షణ ఉంది, అలాగే ఆ యొక్క పర్వతము చుట్టూ ఎలాంటి రక్షణ ఉంది, వీరున్న స్థలము చుట్టూ ఎలాంటి రక్షణ ఉంది. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అక్కడ కనబడుతున్నాయి. దేవుడు అతని కొరకు అగ్ని గుర్రాలను, అగ్ని రథములను పంపించాడు. దేవుడు ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. మన పక్షమున ఉన్నవారు ఎలాంటి వారు తెలుసా? వీరికంటే అధికులు అన్ని విషయాల్లో. వీరి గుర్రాలు ఎటువంటివి, ఈ గుర్రాలు ఎటువంటి, వారి రథాలు ఎటువంటివి, ఈ రథాలు ఎటువంటివి. మన వైపునున్న వారు అన్ని విషయాల్లో అధికులు అన్న విషయాన్ని. కాబట్టి ఇదంతా కూడా కనిపించుటలేదు, కానీ దేవుడు చేశాడు. మన వైపున దేవుని వాక్యం తెలియజేస్తుంది మన కొరకు, మనం దేవుని యందు భయభక్తులు గలవారి కొరకు. 34వ కీర్తన 7వ చరణము, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఏం చేస్తాడు? కావలి ఉండి వారిని రక్షించును అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తాడు. ముందుంటాడా, వెనుకుంటాడా? చుట్టూ. అర్థమవుతుందా? ఆవరించి, అన్ని వైపుల ఆవరించి చుట్టూ కూడా ఆయన ఉండి రక్షించగలిగిన దూతలను దేవుడు మనకు అనుగ్రహించాడు. మన సమయం దేవుడు మనల్ని పిలిచి అంతవరకు, దేవుని వాగ్దానాలు నెరవేరే అంతవరకు, దేవుడి ఆలోచనలు మన పట్ల నెరవేర్చబడే అంతవరకు మనం కాపాడబడుతూ ఉండడానికి కొరకు అన్నిటినీ దేవుడు చేస్తాడు. మనమే అన్ని చోట్ల భయపడుతూ వస్తుంటాం, కానీ అన్ని చోట్ల దేవుడు చేయవలసిన కార్యాలన్నీ చేస్తాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు చేశాడు. అదృశ్యముగా ఉంది, గొప్ప సైన్యాన్ని ఎలీషాకు దేవుడు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి సాతాను సైన్యం ఉన్నా కనిపించకుండా వాడు యుద్ధం చేస్తున్న మన వైపు కనిపించని దేవుని యొక్క దూతలు ఉన్నారు. ఎందుకున్నారు? కాపాడడానికి, మనల్ని కాపాడు. వారు చూసుకుంటారు ఆ పనంతా కూడా. సాతాను గురించిన విషయాలు చూసి మనం భయపడుతుంటే మరి దేవుని వైపు నుండి నీకున్న సహాయం, దేవుని వైపు నుండి ఎటువంటి అద్భుత సహాయం ఉందో ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యంలో నుండి మనం చూస్తున్న మన వైపున దేవుడు ఎటువంటి దూతలను అనుగ్రహించాడు, మన ఒంటరిగా లేము అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు మన కొరకు తన సైన్యాన్ని ఉంచాడు కాపాడడానికి. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదనేది మనం గుర్తించాలి. అలాగే సాతాను గురించి మనం చూస్తే వాడు చాలా తెలివైన, క్రూరమైన వ్యక్తి. చాలా తెలివి, కుట్రలు, కుతంత్రాలు చాలా ఎక్కువ. అవన్నీ కూడా చాలా మోసపూరితమైన వ్యక్తి అన్నమాట.
ఆ విషయాలు సాతాను గురించి మనం చూస్తాం. అయితే దేవుడు మన కోసం ఎటువంటి విషయాలు ఉంచాడు అనేది మనం చూస్తే, దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆయన మనకు సమస్తాన్ని బోధిస్తాడు, నీకు తెలియనివన్నీ తెలియజేస్తాడు. అందుకే అన్నాడుగా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఇర్మియా 33:3. నువ్వు మొరపెట్టు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సర్వజ్ఞాని మనకు ఉన్నాడు, ఆలోచనకర్త మనకు ఉన్నాడు, సాతాను యొక్క మోసములన్నిటి నుండి రక్షించగలిగిన ఆలోచనకర్త ఉన్నాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంతే. ఆయన పిలవాలి, ఆయన సహాయమును మనం కోరాలి, అది మనం గుర్తించాలి. తర్వాత అద్భుతమైన వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యం అద్భుతమైన వాక్యము. ఈ వాక్యము మనకు ఆలోచనకర్తలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ 119వ కీర్తన 23-24 వచనాల్లో, అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు ఏం చేస్తుంటాడు? నీ కట్టడలను ధ్యానించుచుండును, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి. దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. విశ్వాసం పెరగడం అంటే అదృశ్యమైన దాన్ని నిదానించి చూడడం మొదలు పెడుతుంటావు, అది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? దేవుని కార్యాలను దేవుని కార్యాల మీద నీకు ఏకాగ్రత ఉంటుంది. దేవుని కార్యాలు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉంటావు. ఒక్క సంగతి నీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో లేనివారు, వాక్యాన్ని చదవని వారు, నువ్వు వాక్యాన్ని చదవ సమయంలో వాక్యం చదివితే ఏమవుద్ది? చూడండి ఇక్కడ, నీ శాసనములు నాకు సంతోషకరములు, సంతోషం నిండుతుంది లోపల. తర్వాత అవి నాకు ఆలోచనకర్తలు, అవి నాకు ఆలోచనకర్తలు. కాబట్టి దేవుని వాక్యము, దేవుడు పరిశుద్ధాత్మగా మనకు ఉన్నాడు, అన్నిటినీ బోధించడానికి, అన్ని తెలియజేయడానికి కొరకు ఆయన ఉన్నాడు. అలాగే దేవుని వాక్యము మనకుంది. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. నీ కట్టడలు ధ్యానిస్తూ ఉంటాడు. ఏం ధ్యానించాలి? ఫోన్ చేసి ఏం జరుగుతుంది, మన వ్యతిరేకులు ఎంతమంది ఉన్నారు అక్కడ, వారికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు, ఇవన్నీ కాదు తెలుసుకోవడం. ఇవన్నీ కాదు భక్తుల పని, ఇది కాదండి. భక్తుల పని ఏంటి? దేవుడు నా వైపున ఏం చేస్తున్నాడు, నా కోసం ఏం చేస్తున్నాడు, తనను ఆశ్రయించే వారి కోసం, తనను నమ్ముకున్న వారి కోసం, తన సహాయం కొరకు నిలబడే వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం భక్తుని పని. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానిస్తూ ఉంటాడు అనేది మనం ఇక్కడ చూస్తున్న. ఆ కట్టడలు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి, అలాగే గొప్ప ఆలోచనలను అనుగ్రహిస్తున్నాయి. తర్వాత మనకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. దేవుడేమి ఇచ్చాడు? సంఘాన్ని ఇచ్చాడు. సంఘం భూలోకములో దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది, పరలోకములో కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ప్రతిదీ పరలోకము నుండే కదా. పరలోకానికి సాతాను వెళ్ళి ఛాన్స్ తీసుకుందామన్నా అక్కడి నుండి వాడికి ఏమవుతుంది? అపజయం, చొక్కెదురవుతుంది. ఏంటి ఇలా జరిగింది? ఎందుకంటే ఇక్కడ ఉంది, భూమి మీద ఇక్కడ ఉంది సంఘం. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములే నిలువ నేరవు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? భూమి మీద మీరు వేడుకొని దేని గురించైనా ఇద్దరు ఏకీభవించిన ఎడల దేవుని వల్ల అది దొరుకుతుంది. ఎందుకు? ఏలే అనగా సంఘం అంటే ఇద్దరు, ముగ్గురు, 2000 మంది, 20,000 మంది, 2 లక్షలు, 2 కోట్లు కాదు. సంఘం అనగా ఎవరు? దేవునితో అనుసంధానము చేయబడిన గుంపు. వారు ఎవరితో అనుసంధానం చేయబడ్డారు? దేవునితో, అంటే దేవుడు. అది మనం గుర్తించాలి. అలా లేనప్పుడు ఏదో విశ్వాసులకు. ఇక్కడ సంఘం అంటే ఏంటో తెలుసా? విశ్వాసులంటే వేరు, సంఘం అంటే వేరు. సంఘం అంటే దేవుని, క్రీస్తు
శరీరం అంటే క్రీస్తు. ఆ సంఘానికి ఏముందో తెలుసా? శిరస్సు ఉంది. ఇలా చెప్పాల్సి వస్తుంది. మరి ఆ సంఘానికి ఏముంది? శిరస్సు ఉంది. ఆ శిరస్సును బట్టి దానికి అంత విలువ. ఆ శిరస్సు ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడు అక్కడ. అర్థమవుతుందిగా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు అది చెప్పాడు అక్కడ. ఏలే అనగా నేనక్కడ ఉన్నాను. ఎక్కడైతే 2-3 నా నామము పేరట ఒక చోట చేరి ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను. సంఘం అంటే దేవుని భక్తుల సమూహం కాదు, అది మనం గుర్తించాలి. కాబట్టి సంఘమును గురించి దేవుడు ఏది చెప్పినా క్రీస్తు అక్కడున్నాడు, ఏ అధికారమైన పాదాల క్రింద ఉండాల్సిందే, అది మనం గుర్తించాలి. కాబట్టి సాతాను గురించిన ఎన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నా, దేవుడు ఏం చేశాడు మన కొరకు? ఆయన మనలో ఉన్నాడు, మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన దివ్యమైన వాక్యం ఉంది, ఆ వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, అలాగే ఆలోచనలను మనకు అనుగ్రహిస్తుంది. అలాగే సంఘము ఉంది, సంఘము బంధిస్తే ఏకంతే సాతాను దాన్ని తెరవలేడు. వాడు తెరవాలనుకుంటున్న దాన్ని సంఘం ఏం చేయగలదు? బంధించగలదు. దేవుడు దాన్ని బంధిస్తాడు. ప్రభు దగ్గరికి వాడు వెళ్ళి ఏదైనా అవకాశాలు చూపించాలంటే అయిపోయింది. ఎందుకు? భూమి మీద ఏముంది? సంఘం ఉంది. అప్పుడు సైతాను పరలోకానికి వెళ్ళి నాకు అక్కడ దొరుకుద్ది అనుకుంటే దానికి ఎక్కడుంది? అసలుకి భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న సంఘం అన్న మాట అందుకే చాలా శక్తివంతమైంది. చాలామంది దైవజనులు అందుకే ఆ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తర్వాత సంఘం అన్న మాట మీకు కనిపించదంటారు. అందుకే సంఘము లేదు గనుకనే సైతాన్ ఆటలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎవరు లేరు? సంఘము లేదు. అంతవరకు సంఘం 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 అన్న మాటేది. అందుకే ఆ రహస్య రాకడ సంఘం ఎత్తబడింది గనక ఇక వాడికి అవకాశం దొరికింది, అధికారం దొరికింది. కానీ అదే సంఘం ఉంటే వాడు పరలోకానికి వెళ్ళినా కూడా అవకాశం దొరకదు. ఎందుకంటే ఆ పరలోకము ఇదిగో భూమి మీద వాళ్ళు బంధించారు, మేము బంధించేస్తాం. పరలోకములో దేవుడు కూడా వారికి నేను చెప్పాను, అక్కడ బంధిస్తే నేను ఇక్కడ బంధిస్తానన్నాను. కాబట్టి నువ్వు దాన్ని విప్పలేవు, నీ వల్ల కాదు. ఏది విప్పబడాలన్నా సంఘము సమయము, సంఘం ఎత్తబడాలి. సంఘం ఉంటే ఏం చేస్తుంది? బంధిస్తుంది. బంధించినప్పుడు బంధించబడుతుందన్న దేవుని వాగ్దానం ఉంది. కొంతకాలం వరకే అనే దానికి పరిమితులేమి సంఘానికి ఇవ్వబడలేదు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఎల్లప్పుడూ మీతో ఉండడానికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఆయన్ను బట్టే సంఘం, ఆయన్ను బట్టే. కాబట్టి ఆయన లేని జీవితాన్నే చూపించాడు. చక్కగా ఊడ్చి అమర్చి, ఊడవడము, అమర్చబడి ఉండడము అనేది అది మనిషికి సంబంధించింది. కానీ దేవుని ఆత్మ సహాయం ఎక్కడ ఉంది? కానీ దేవుని ఆత్మను కలిగి లేని విశ్వాసి యొక్క జీవితం. కాబట్టి సాతాను వచ్చి ఏం చేశాడో మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు ఉన్నంత వరకు సంఘానికి ఉన్న అధికారమే వేరు. ఆయన ఎల్లప్పుడు ఉండడానికి వచ్చాడు. కాబట్టి సాతాను గురించి ఎన్ని విషయాలు మనం వింటున్నా, దేవుడు ఉండగా ఇవి కూడా మనం ఆలోచించాలి. సైతాను గురించి వినగానే అంత అయిపోలేదు. వాడు మోసం చేయువాడు, అయితే దేవుడు రక్షించగలిగిన వాడు. వాడు తంత్రములు పన్నేవాడు, ఉపయోగించేవాడు. దేవుడు ఆ తంత్రములన్నిటిని మనకు తెలియజేసేవాడు. 2 కొరింథీ 2:11 మనం చూస్తున్నాం. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనములో వాక్యం తెలియజేస్తుంది. వాడు ఎంత కుట్రలు కుతంత్రాలు పన్నేవాడైన దేవుడు వాడి తంత్రాలన్నీ మనకు తెలియచేసేవాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాదు మన కొరకు పరలోకములో ఒక గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప అడ్వకేట్ ఉన్నాడు. అనగా దేవుని యొద్ద నుండి మనకు కృప దొరుకుట కొరకు సమయోచితంగా వేడుకోగలిగిన, మన తరపున వేడుకోగలిగిన గొప్ప అడ్వకేటు దేవుని యొద్ద మనకున్నాడు అన్న విషయం కూడా మనం గుర్తించాలి. ఆయన ఉన్నాడు మన హృదయాన్ని.
గురించి చెప్పడానికి ఆయన ఉన్నాడు. కొన్నిసార్లు ఈ నియమాలను మనం తప్పుతూ ఉంటాం. ఈ నియమాలు సాతానుకు బాగా తెలుసు. నువ్వు ప్రార్థించాలి, నీకు తెలుసు, సాతానుకు తెలుసు. మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎందుకు? మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయం. మనం ఏం చెయ్యం? ప్రార్థన చేయం. ఇప్పుడు శోధన రావాలి, సైతాను వెళ్తాడు. సాతాను వెళ్ళి ముందు అప్లై చేస్తాడు, ఇదిగో అతను ప్రార్థన చేయలేదు కాబట్టి శోధన పంపు అంటే, అతను ప్రార్థన చేయకపోయినా నా కృప కొరకు కనిపెట్టుకున్నాడు గనక నేను కృపనిస్తాను అని దేవుడు ప్రభువు విజ్ఞాపన చేస్తుంటాడు. నువ్వు కృప కొరకు కూడా అడగవు. రెండో నియమంలో నువ్వు తప్పిపోయావు, ప్రార్థన చేయలేదు. రెండవది పశ్చాత్తాపం లేదు, బాధ లేదు. కాబట్టి రెండో దాంట్లో నువ్వు ప్రమాదంలో పడ్డావు. అలా వాడు ఒక్కొక్క విషయాన్ని అయితే ఇక్కడ ప్రభు వేడుకుంటాడు. ఎందుకంటే ఇదిగో ప్రార్థన అంటే నా సన్నిధిలో అనేక సమయాలు కనబడ్డ వ్యక్తి, ప్రార్థన అంటే ఇష్టపడ్డ వ్యక్తి, ప్రార్థన కొరకు సాహసాలు త్యాగాలు చేసిన వ్యక్తి అనే ఎగ్జాంపుల్స్ అన్ని ముందు పెడుతుంటాడు. మీకు అర్థమవుతుందా? అవన్నీ ముందు పెడుతూ ఉంటాడు. ముందు పెట్టి అవకాశాన్ని తీసుకుంటాడు. అప్పుడు నీ కొరకు అవకాశం కలుగుతుంది. అప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడకుండా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి ఇవన్నీ సహాయాలు ఉన్నాయి. వాడు వెళ్ళగానే కాదు, వాడు మొదటిగా ప్రార్థన చేయలేదనేది పెడతాడు. ప్రార్థన చేయలేదు కాబట్టి శోధన రావాలి. అప్పుడు ప్రభు వేడుకుంటాడు. అతడు పశ్చాత్తాపడే వ్యక్తి, గుర్తించిన వ్యక్తి, తన హృదయంలో ఆ బాధ ఉంది కాబట్టి కనికరం అతనికి దొరకాలని రెండవదిగా ప్రభువు అడుగుతాడు. అలా ఒక్కొక్కటి నియమాలు. ఇవన్నీ కూడా నియమాలు. నువ్వు చేయాల్సిన పని చెయ్యవు, చేయలేదన్న బాధ లేదు. అయ్యో చేయడానికి ఇకనైనా నేను ముందుకెళ్ళాలి అనే తర్వాత రోజైనా ప్రతిదీ ప్రక్కన పెట్టి ముందు దాన్ని చేయడం, ఇవన్నీ లేకపోతే అప్పుడు సమస్య కలుగుతుంటుంది. కానీ ప్రతి దాని కొరకు అక్కడ ప్రభువు మన కొరకు వేడుకుంటాడు. మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన కొరకు తండ్రిని వేడుకొని మనకు కావలసిన అవకాశాన్ని, కృపను అనుగ్రహించగలిగిన గొప్ప అడ్వకేటు మన కొరకు పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. సాతాను వెళ్ళినా ఏం చేయలేడు. సాతాను వెళ్ళినా అక్కడెవరున్నారు? అక్కడ అనంత జ్ఞాని అయిన వాడు ఉన్నాడు, జ్ఞానానికి ఆధారమైన వాడు ఉన్నాడు, మన హృదయం ఎరిగిన వాడు ఉన్నాడు. అసలు అవిశ్వాసులైన మనల్నే ఏం చేశాడు? ఆయన విశ్వాసులుగా మార్చిన వాడు ఉన్నాడు. దేవుణ్ణి ఎరుగని మనల్ని దేవుడంటే ఆశ కలిగేటట్లుగా చేసిన వాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన మన గురించి ఎంతగా మాట్లాడగలడు, ఎంత వేడుకోగలడు అనేది మనం గుర్తించాలి. సాతాను ఎన్ని కుట్రలు కుతంత్రాలు వాడికి ఉన్నా కూడా దేవుడు మన కొరకు ఇదిగో ప్రార్థననిచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుడే మన కొరకు కృపను అనుగ్రహిస్తున్నాడు, వాక్యాన్ని ఇచ్చాడు, అలాగే సంఘాన్ని ఇచ్చాడు. అది మనం గుర్తించాలి. మన కొరకు ప్రార్థించేవారు ఉంటే మనం ప్రార్థించినట్లే. కృప కొరకు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కనికరం రావడానికి కొరకు ఇతరులు నీ కోసం ప్రార్థన చేస్తున్నా, ప్రభువా గుర్తు చేసుకోనండి. తల్లిదండ్రులు ఉన్నారు, నా కుమారుణ్ణి గుర్తు చేసుకోనండి అంటే చాలు. నా కుమారుని గుర్తు చేసుకోనండి అంటే ఆ కుమారుని కష్టంలో, ఆ కుమార్తె కష్టంలో దేవుడు గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకొని కృపను అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి సాతాను ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నా కూడా దేవుడు మన వైపున ప్రార్థించి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, అలాగే సంఘాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే సాతాను ఎంతో క్రూరమైన వ్యక్తి, ఎంతో భయంకరమైన వ్యక్తి. వాని గురించిన విషయాలన్నీ కూడా భయంకరమైన విషయాలే. కానీ దేవుడు ఉన్నాడు అనే అంశంలో మనం చూసినట్లయితే దేవుడు మనకి ఎట్టి భద్రతనిచ్చాడు. వాడు ముట్టుకోలేని ఆ కంచెను దేవుడు మనకు వేశాడు. వాడు రాలేడు. తన సైన్యం మన చుట్టూ ఉంది. ఆయన సైన్యాన్ని ముట్టుకుంటే పరలోకం దిగొస్తుందని వాడికి తెలుసు. అర్థమవుతుందా? అది మీరు గమనించాలి. సాతానుకు బాగా తెలుసు, శత్రువుకు బాగా తెలుసు. నీ చుట్టూన్న దేవదూతలు ఎవరితో అనుసంధానం చేయబడ్డారు, అక్కడి నుండి ఎవరు వస్తారు? సాతాను బంధించగలిగిన దూతలు కూడా అక్కడ ఉన్నారు. అది సాతానుకు బాగా తెలుసు. కాబట్టి దేవుని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి.
యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు చూస్తే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. నేను వాటికి ఏమి ఇస్తున్నాను? నిత్య జీవం, నశించేదే ఉండదు నా గొర్రెలకు అంటూ ఆయన ఏమంటున్నాడు? ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అవి ఎక్కడున్నాయి? నా చేతిలో ఉన్నాయి. మనం ఎక్కడున్నాం? దేవుని చేతుల్లో ఉన్నాం. నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చెప్తాడు. సీయోను అనుకుంటుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటుంది. అక్కడ 14-15 వచనాల్లో అక్కడ ప్రభు అంటున్నాడు, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అవి నా చేతిలో ఉన్నాయి, వాటిని నా చేతిలో నుండి ఎవడు కూడా దొంగిలించలేడు, ఎందుకంటే అవి నా చేతిలో ఉన్నాయి. మనం ఎక్కడున్నాము? దేవుని చేతుల్లో ఉన్నాం. సాతాను ఎటువంటి వాడైనా ఆయన చేతిని ముట్టగలడా? ఆయన ప్రజెన్స్లోకి వాడు అడుగు పెట్టగలడా? అసలు ఆయన చేతుల్లో ఉన్నాం మనం. దొంగిలించగలడా సాతాను? కాబట్టి వాక్యం చెప్తుంది, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అది మనం గుర్తించాలనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సాతాను గురించి ఎన్ని విషయాలు, వాడు ఎన్ని కార్యాలు చేస్తున్నా అవన్నీ మనకు లాభకరంగా మార్చడానికి దేవుడు ఉన్నాడు. కొన్ని శ్రమలు గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకవి? దేవునికి ఎక్కువ సమీపస్తులుగా రావడానికి శ్రమలు నీకు సహాయం చేస్తాయి, అందుకే వాటిని అనుమతిస్తున్నాడు. నష్టం కలిగించేవి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడు. అది మనం గుర్తించాలి. దేవుని గురించిన విషయాలు మనకు తెలిస్తే, దేవుడు ఆయన మంచివాడు కాబట్టి చెడ్డ విషయాలు అనుమతించడు. ఆయన ఎవరు? హీరో. అర్థమవుతుందా? ఆయన వ్యతిరేకమైన విషయాలు నీకు అనుమతించడు. ఆయన వ్యక్తిత్వం నీకు అర్థమైతే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏ ఒకటి చేయడు. అవన్నీ నువ్వు కొట్టివేయాలి. ఇక రెండవది, ఏదైనా దేవుడు అనుమతించాడంటే అందులో నీ లాభం కోసమే. మనం అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు అన్న వాక్యాన్ని మీరు చదివారు కదా. ఎందుకు ఆ మాట చెప్పాడు? మీరెవరిని క్షమిస్తారో నేను క్షమిస్తాను. ఎందుకంటే దాన్ని బట్టే సాతాను నీలోనికి వచ్చి నీ హృదయాన్ని కఠినపరిచి దేవునికి నిన్ను దూరం చేస్తాడు. కాబట్టి క్షమించడము మన భద్రత. సాతాను మోసంలో చిక్కుకొనకుండా నేను క్షమిస్తున్నాను, మీరు క్షమించండి అని చెప్పాడు. అక్కడ ఈ టాపిక్లో చెప్పాడు. క్షమించకపోతే సాతానుకు నువ్వు అవకాశం దొరుకుద్ది. నీ లోపల నీ హృదయం ముఖ్యం. సాతాను తంత్రం ఏంటంటే నీలో కఠినత్వము రావాలి, దేవుని స్వభావానికి దూరం అయ్యేది నీలో పెట్టాలని వాడు చూస్తున్నాడు. సాతాను ఎన్ని మోసాలు చేస్తున్నా దేవుడు మనకున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు మన పక్షాన చేసే కార్యాలు మీరు ఆలోచించండి. సాతాను ఎంత వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నా చూడండి, ఒక శ్రమలో సాతాను అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. మీకు అర్థమవుతుంది కదా. దేవుడు ఏదైనా మన యుద్ధకు పంపించాడంటే సాతాను వాడు అనుకుంటాడు, దీని ద్వారా ఇతడు తగ్గిపోవాలి, దీని ద్వారా ఇతనికి నష్టం జరగాలి, దీని ద్వారా దేవునికి దూరం కావాలి అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఎందుకు పంపించాడు తెలుసు? దీని ద్వారా నీకు ప్రమోషనే రావాలి. హల్లెలూయా. దీని ద్వారా సాతాను నీ ముందు నిన్ను చూసి అసూయపడాలి. ముట్టుకుంటే వాడు పైకి వెళ్ళిపోయాడు కదా, ముట్టుకుంటే ఎదిగిపోయాడు కదా, నేను ముట్టుకోకపోతేనే బాగుండేమో అని చాలాసార్లు వాడు అనుకుంటూ ఉన్నది దేవుని సన్నిధిలో వినబడుతూ ఉండాలి. మనకు వినబడట్లేదు అది. అర్థమవుతుందా? వాడు ఎంత బాధపడుతుంది, ముట్టుకున్నందుకే వీడు పెద్దవాడైపోయాడు, ముట్టుకున్నందుకే దేవుని దగ్గర స్థానాన్ని పొందుకున్నాడు. ఇవి జరుగుతాయి, అందుకే దేవుడు అనుమతిస్తున్నాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండి ఆయన ఎటువంటి కార్యాలు చేస్తున్నాడు, ఆయన ఇచ్చే భద్రత ఏంటి, ఆయన చేసే కార్యాలేంటి మన వైపున, వాటన్నిటిని మనం ఆలోచించాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మన జీవితం, మన పుస్తకం ఎలా ఉంటుందో తెలుసా? అందులో చదువుతుంటే చదవాలనిపిస్తూనే ఉంటుంది, అన్ని అద్భుతాలే ఉంటాయి. దేవుడు మన పక్షమున ఉండగా సాతాను చేసేవన్నీ కూడా మన వైపున ఎంతో
లాభము కలుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఎటువంటి భద్రతని కలగజేశాడు, ఎటువంటి సురక్షితమైన స్థితిలో ఉంచాడు, ఎటువంటి ఆశీర్వాదాలు మన కొరకు ఏర్పాటు చేశాడు అన్నది గుర్తించి దేవుడు మన పక్షాన చేసే కార్యాలు ఆలోచిస్తూ ఎటువంటి భద్రత కలిగిన స్థితిలో మనల్ని ఉంచాడో ఆ విషయాలు ఆలోచించి గొప్ప ధైర్యముతో, గొప్ప నిశ్చయితతో, గొప్ప సంతోషముతో మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.